మెగా హీరో చిరంజీవి గారికి సోదరుడు తమ్ముడు అవుతారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అన్న అవుతారు నాగబాబు గారు. మధ్య వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఓ రకంగా క్రైసిస్ మేనేజర్. వాళ్ళ కుటుంబంలో ఏ క్రైసిస్ వచ్చినా కంట్రోల్ చేసేది ఆయనే. అట్లాగే ప్రజారాజ్యానికి క్రైసిస్ మేనేజర్గా చేసేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు జనసేనకి క్రైసిస్ మేనేజర్గా అసలు పవన్ కళ్యాణ్ కోసం అహరాన్ని శ్రమించారు. అనకాపల్లి సీటు కుదరదని తెలియగానే వదులుకుని తమ్ముడిని గెలిపించడం కోసం సతీ సమేతంగా అక్కడే కూర్చున్నారు. కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించారు పిఠాపురంలో. అంత పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేసిన కామెంట్ ఏదైతే మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు కాదు అనుకున్నప్పుడు ఏం చేయాలి ఇలాంటి కామెంట్ ఏదైతే చేశారో అది ఏదైతే అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య అన్నటువంటిది. నేను దాని మీద ఆ రోజున వ్యాఖ్య ప్రస్తావించాను. ఆ తర్వాత ఆ వ్యాఖ్యకి సంబంధించి రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి అన్నటువంటిది కూడా ప్రొజెక్ట్ చేశారు. దాన్ని మీదన జనాలకి ఎట్లా అనుకుంటున్నారండి, అది ఎవరి గురించి అన్నది మీరే వివరణిస్తే బాగుంటుందని కూడా నేను ప్రస్తావించాను. ఇప్పుడు తాజాగా చూస్తే ఆయన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్నారా లేకపోతే కనుక ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో తెలియదు. సంథింగ్ రాంగ్ అన్నటువంటిది వస్తూ ఉన్నటువంటి డీయాక్టివేట్ చేసుకున్నట్టు కనబడుతోంది. గత 2 రోజుల నుండి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్గా వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ తతంగం ఈ కార్యక్రమం అన్నది జరిగింది.